విశాఖ ఉక్కు పరిరక్షణకై ఏలూరులో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కార్మికులు నిరసన దీక్షను చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డు రాజకీయాలు చేస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడమని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు కార్మిక సంఘాల నాయకులు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ఎత్త కార్మిక సంఘాలు నిరాహార దీక్షలు చేస్తున్నాయి. ఎన్నికల ముందు బాబు, పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గొప్పలు చెప్పి అధికారంలోకి రాగానే నోరు మూసు కూర్చున్నారని మండిపడ్డారు కార్మిక సంఘాల నాయకులు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు రైతులు, అలానే విద్యార్థులు, కార్మికులు, యువజనలు, ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పూర్తి స్థాయిలో ఇవాళ కార్మిక సంఘాలు దీక్షను కొనసాగిస్తున్నాయి. మనతో ఈ నిర్వహణకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. ఒకవైపున యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనీసమైనటువంటి స్పందన కరువటం అనేది దుర్మార్గం. పైగా చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశ్రమ నష్టాల్లో వస్తే ఎవరు బాధ్యులను మాట్లాడటం దారుణమైనటువంటి విషయం. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉన్నటువంటి పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక బహుళార్థక పరిశ్రమగా ఉంది. అట్లాంటి పరిశ్రమను నష్టాల పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూసేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి రకరకాల సాకులు చెప్తూ ఉంది. ఓ పక్కన నష్టాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. నష్టాలు రావడానికి కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విశాఖకి ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించట్లా, అదేవిధంగా ఐరన్ ఓరు కేటాయించట్లా, ఆ పేరుతోటి నష్టాలు వస్తున్నాయని చెప్పడం దారుణమైన విషయం. ఒక పక్కన ప్రశ్నించడానికే పుట్టిందన్న జనసేన పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎందుకు మాట్లాడదని కార్మిక సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని, విద్యార్థి యువకులందరినీ కూడా పోగేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లా ఇవ్వండి, మేము గెలిచిన తర్వాత దాన్ని ఆపుతాము, 40 రోజులు టైం ఇవ్వండి అని ఆ రోజున్న ముఖ్యమంత్రి, ఇప్పుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ మొత్తంగా చెబుతున్న వాదన. అయితే ఏంటంటే గెలిచిన తర్వాత ఈరోజు దాని ఊసు కానీ దాని ఏమీ మాట్లాడకుండా ఈరోజు 16,000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని, 4,000 మందిని అర్ధరాత్రి మొన్న శనివారం పాసుల్ని రద్దు చేశారు. వాస్తవంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు అనేకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వారి యొక్క అంచనాలు మొత్తం కూడా నీరుగార్చింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కేంద్రం చేస్తుందో ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతాము. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా కార్మిక సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కర్నూలులో విద్యార్థి సంఘాలు రిలే నిరాహార దీక్షకు దిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మార్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున రిలే దీక్షలకు చేపట్టడం జరిగింది. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద యొక్క దీక్షలు అనేది కొనసాగుతుంది. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈరోజు ఈ యొక్క దీక్షలో నినాదాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలామంది ఆ యొక్క విద్యార్థి, యువజన సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. మొదటగా వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు తీసుకున్నట్లయితే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉందంటారు? 32 మంది విద్యార్థి ప్రాణాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, లాభాల్లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూడా దానికి ఒత్తాస పలుకుతూ ఉన్నారు. అందుకోసమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే సేల్లోనే కొనసాగించి దానికి సొంత గన్నులు ఏర్పాటు చేయడం అని డిమాండ్ చేస్తూ అనేక విద్యార్థి సంఘాలతో ఈరోజు 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. 4 సార్లు శంకుస్థాపన చేశారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ. రాయలసీమలో అత్యంత వెనుకబాటైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం ద్వారా ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని రాయలసీమ ప్రాంతం నిరుద్యోగులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభుత్వ రంగం ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కావాల్సిన ఎంత ఉంది. లాభాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మోడీ ప్రభుత్వం అమ్మడాన్ని దాన్ని ఎదిరించలేని రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఎదిరించలేకపోతుంది? మోడీకి ఎందుకు బెదపడుతున్నారు? మొన్ననే చూసాం చంద్రబాబు నాయుడు యొక్క స్వరం మారింది. చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాటకి మొన్న చెప్పిన మాటకు తేడా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? రెగ్యులర్గా మళ్ళీ ఎప్పుడు మొత్తం అప్పులైతే ఎవడు భరిస్తాడు కాబట్టి దాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి స్వరం మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు 100 రోజుల పాలనలో ఏదో ఇరగదీశామని చెప్పేసి బయట మీరు కథలు చెప్పడం మానేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో విశాఖ ఉక్కు రక్షిస్తామని చెప్పేసి దానికోసం కడుబట్టి ఉండాలా. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని ఎందుకు మీరు నిలదీయలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నారా, ఆహ్వానిస్తున్నారా? ఒక్కసారి మీ నిర్ణయం తెలపాలి. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మీ యొక్క రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జనసేన పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా తిరిగి మేము అడ్డుకుంటాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము పెద్ద ఎత్తున రూపొందించుకోవడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ విద్యార్థి యువజన సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.